ప్రియ దేవుని పిల్లలారా, ఎందుకు నా చూపుని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నా నోటి మాటని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నా హృదయాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నా చేతులు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను? ఏదో ఒక తప్పు జరుగుతుందన్నా, చూపు ద్వారా కానీ, హృదయం ద్వారా కానీ, తలంపు ద్వారా కానీ ఏదో పాపం లొంగిపోతున్నానన్నా, నేను బాప్తీసం తీసుకొని కూడా ఎందుకు నేను బలవంతుడిగా ఉండలేకపోతున్నానన్నా, నేను ఏదో ఒక పాపానికి లొంగిపోతున్నానన్నా అంటారు. కారణం చెప్పనా? నువ్వు బైబిలు చదవట్లా, ఆ చదివింది హృదయంలో నింపుకోవట్లా, వాటిని ధ్యానించట్లా. పిల్లలు ఆలోచించండి, మనం మొట్టమొదటగా పాడైపోవటానికి హృదయమే టార్గెట్. హృదయము అటు మంచికైనా పాపానికైనా కేంద్రస్థానం ఇదే. దుష్టుడు టార్గెట్ కూడా ఇక్కడే. హృదయంలో వాక్యం ఉన్నప్పుడు, హృదయంలో వాక్య ధ్యానం ఉన్నప్పుడు ఆత్మకు దేవుడు బలం వచ్చింది. అంటే దేవుడు ఆత్మ అంటే ఉండిద్ది. అంటే ఈ ఆత్మను దేవుడు ఆత్మ ఆవరించండిద్ది అన్నమాట. హృదయంలో వాక్యం ఉంటే ఆత్మకు బలం వచ్చేసిద్ది. ఆత్మకు ఎప్పుడైతే దైవశక్తి కలిగి ఉండిద్దో అప్పుడు శరీరాన్ని పాపమంటకుండా లోపరుచుకునే శక్తి వచ్చేసిద్ది అన్నమాట. అందుకే హృదయములో వాక్య ధ్యానం జరగకపోతే నీ ఆత్మకు దైవ బలం ఎలా ఉండిద్ది కదా. అందుకే వాక్యం ఏం సెలవుస్తుంది తెలుసా? ఆత్మచేత శరీర క్రియలు చంపేయండి అంటాడు. ఆత్మచేత శరీర క్రియలు చంపాలంటే ఆత్మ దేనికి కలెక్షన్ ఉందంటే హృదయానికి. హృదయము దేనికి కలెక్షన్ ఉండాలి? వాక్యానికి. వాక్యం మీద మన హృదయం లేనప్పుడు, ఈ హృదయము లోకం మీద ఉన్నప్పుడు నువ్వు ఎలా పవిత్రంగా ఉండగలవు? నువ్వు ఎలా నీతిగా ఉండగలవు? నువ్వు ఎలా తప్పు లేకుండా నీతిగా ఉండే